హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎన్టీఆర్ గారి దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి కాస్త నెగిటివ్ ట్రోల్స్, విమర్శలు అయితే వస్తున్నాయి సార్. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్, హీరోయిన్ చెప్పే డైలాగ్ని పట్టుకొని కూడా వాళ్ళు ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ డైలాగ్ చెప్తూ ఉంటుంది, వీనికి తండ్రి పోలికలు వచ్చాయి కానీ ఆ రక్తం రాలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఆ డైలాగ్ని హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారంటే, ఈయనకి తాత పోలికలు వచ్చాయి కానీ ఆ బ్లడ్ రాలేదన్నట్టుగా వాళ్ళు ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు సార్. ఎందుకు ఇంతలా జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ ట్రోలింగ్ నడుస్తుంది? అసలు మరి దీని ఎఫెక్ట్ ఏమన్నా సినిమా మీద పడే ఛాన్స్ ఉందంటారా సార్? సినిమా మీద ఇలాంటి ట్రోల్స్ ప్రభావం పడే అవకాశం ఏం లేదు. ఈ ట్రోల్స్ మంచే చేస్తుంది ఆ సినిమాకి. ఓకే, నెగిటివ్ చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. రెండోది, దీనిలో నిజాలు అనేది పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో ఈ డైలాగ్ తర్వాత ఒక ఫెరోషియస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఏది? ఆ కొడుకు క్యారెక్టర్కే. దాని నుంచి ఒక విషయం క్లియర్ చేశాడు ఆయన, కొరటాల శివ. ఈ క్యారెక్టర్ పిరికిగా కనిపించడం వెనకాల ఏముంది అనేది తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఓకే. సో చాలా ఉన్నాయి, బయటకు చెప్పని విషయాలు అనేకం ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి ఈ సినిమాకి రండి మీరు అనేది ఆయన ట్రైలర్ ద్వారా చెప్పదలుచుకున్నాడు. అంతే తప్ప దీనికి ఈ డైలాగ్కి ఫిక్స్ అయిపోయిన వాడు అమాయకుడి కింద లెక్కేసుకోవాలి. అయితే ఈ డైలాగును వాడుకుంటున్నారు అని అనుకుంటే వాడుకోవచ్చు. వాడుకోవటానికి ఇప్పుడు ఆ రోజుల్లో బాలకృష్ణ గారు నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది చాలా ట్రోల్ అయింది కదా, రకరకాలుగా. పాజిటివ్గాను ట్రోల్ అయింది, నెగిటివ్గాను ట్రోల్ అయింది. దాని మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున దాని మీద తీవ్రంగా విరుచుకుపడ్డ వాళ్ళతో ఇప్పుడు సయోధ్యలో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా. మెగా అభిమానులతో ఇప్పుడు నందమూరి అభిమానులు కలిసిపోయినటువంటి ఒక రాజకీయ ఐక్య సంఘటన, కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడకూడదు అంటే అలాగా జరిగిన ఫ్యాక్ట్ అది. సో అలా సినిమాలో డైలాగులు పట్టుకొచ్చి నిజ జీవితానికి అన్వయించి మాట్లాడేయటం అనేది, తెలుగుదేశం క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్ చేయటం అనేది కొత్త ఏం కాదు. ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సందర్భంగా ఒక వ్యాఖ్య చేశాడు. ఈ యూనివర్సిటీ పేరులో ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయన ఖ్యాతికి వచ్చిన ప్రమాదం లేదు. అలాగే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన వైఎస్ఆర్ కీర్తికి కొత్తగా తొడిగేవేమీ లేవు అని చెప్పాడు ఆయన. అది మంచి స్టేట్మెంటే. యథాతథ స్థితి మెయింటైన్ చేసుంటే బాగుండేది. అనవసరంగా లేనిపోని వివాదం కొని తెచ్చుకున్నావు మిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయన. అది చాలా మంచి స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్టలేదు అనేటువంటి ఒక దుగ్ధతోనే అనాలి దాన్ని. ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ బహిరంగంగా మైకుల ముందుకు వచ్చి టీడీపీ క్యాడర్ ఎగబడి అతన్ని తిట్టినటువంటి వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో కలవు. అంటే పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా వాళ్ళు వచ్చి తిట్టే అవకాశం లేదు. అలా చాలా సందర్భాల్లో టీడీపీ నుంచి ఎన్టీఆర్ మీద దాడి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అతను పార్టీ అనుయాయిగా ఉంటూ రెగ్యులర్గా పార్టీ ఆఫీస్కి వచ్చి ఈరోజు నా యాక్టివిటీ ఏమిటో చెప్పండి అని ఒక ఒబీడియంట్ స్టూడెంట్ లాగా బిహేవ్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. అలా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం అతనికి ఉండకపోవచ్చు. వాటి మధ్య క్లాష్ ఉంది, ఆ గొడవ జరుగుతోంది. అందుకనే వాళ్ళు పార్టీ కార్యక్రమాలని, కుటుంబ కార్యక్రమాలని అవాయిడ్ చేస్తూ ఎప్పుడైనా అవసరమైతే తమ స్పందనని తెలియజేస్తూ అలా లాగించేస్తున్నారు. ఇప్పుడు మన మోక్షజ్ఞ గారి ఎంట్రీ సందర్భంగా వాళ్ళిద్దరూ ట్వీట్ చేశారు కదా, తాతగారి ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంటుంది, నువ్వు పెద్ద హీరో అవుతావు అని. కాబట్టి ఆ మేరకే ఉంటున్నారు వాళ్ళు. ఇది ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆ సినిమాని వీళ్ళు నష్టపరిచేది ఏమి ఉండదు. ఇది
కొత్తగా ఒక క్యూరియాసిటీని యాడ్ చేస్తుంది తప్ప ఆ సినిమాకి హామ్ చేసే పరిస్థితి ఏం లేదు. అది దాని గొడవ వేరు, దాని మార్కెట్ స్ట్రాటజీ వేరు. అతను సోలోగా చేస్తున్నటువంటి 6 సంవత్సరాల తర్వాత సోలోగా చేస్తున్న సినిమా ఇది. ఆయనే చెప్పుకున్నాడు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాను అని. సో ఈ 6 సంవత్సరాల వెయిటింగ్ వర్కౌట్ అవుతుంది. ఆ సినిమా మీద ఎటువంటి అతి అంచనాలు లేకుండానే వాళ్ళు నెమ్మదిగా ప్రచారం చేసుకుంటున్నారు. అతి అంచనాలు ఏర్పడితే సినిమాకి ప్రమాదంగా పరిణమిస్తాయి అవి అనేటువంటి భయం ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు కొంచెం లో ప్రొఫైల్లోనే పెడుతున్నారు. కొరటాల శివ మొన్న బాంబే ఈవెంట్లో మాట్లాడిన పద్ధతి చూస్తే అర్థమవుతుంది ఎంత లో ప్రొఫైల్లో వెళ్ళాలనుకుంటున్నారు అనేది. సినిమా సక్సెస్ మాత్రమే మాట్లాడాలి, మనం మాట్లాడటం కాదు, మనం మాట్లాడి సినిమా విజయాన్ని ఇబ్బంది పెట్టొద్దు అన్న టోన్లోనే వ్యవహరిస్తున్నారు. అది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. సో సినిమా సక్సెస్సే వీటన్నిటికీ సమాధానం చెప్తుంది. ఒకవేళ సినిమాలో కంటెంట్ లేకపోతే జనం ఎలాగూ చూడరు. సినిమాలో కంటెంట్ ఉంటే వీళ్ళు ట్రాల్ చేసినా ఏం చేసినా చూస్తారు. ఓకే, అంటే ఆ మేరకు అతనికి ఒక పునాది ఉంది, ఆ హీరోకి ఒక పునాది ఉంది. ఏది ఎన్టీఆర్ మనవడికి ఒక పునాది ఉంది. ఆ పునాది మీద సినిమా పాస్ అవుతుంది. ఇక్కడ క్లైమింగ్ రాజకీయాలు ఇవి. ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు ఎవరు అనేది క్లైమ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా రకరకాల ఇవి జరుగుతూ ఉంటాయి. అతను సీరియస్గా అంటే ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అది మీ రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ మీ లెగసీని కొనసాగించే వాళ్ళు ఎవరు అని. హిందూ అనే ఒక దినపత్రిక చేసినటువంటి ఇంటర్వ్యూలో దొర్లినటువంటి ప్రశ్న ఇది. ఓకే, ఆయన చాలా స్పష్టంగా ఎవరూ లేరు అని చెప్పాడు. బాలకృష్ణ నటవారసుడు కదా అంటే నటవారసుడే అన్నాడు. నటవారసుడే అని చెప్తూ నాకు సంబంధించి సినిమాకి నాకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, చాలా లింకులు ఉన్నాయి. ఆ వాటన్నిటికీ అతను వారసుడని నేను అనుకోవడం లేదు. అతను నటుడు, నేను నటుడినే కాబట్టి నటవారసుడు అనుకోవచ్చు, అంతవరకే. నా ఇన్ టోటల్ ఎన్టీఆర్ వేరు. ఎన్టీఆర్ అనేవాడు స్క్రిప్ట్ రైటరు, ఎన్టీఆర్ అనేవాడు డైరెక్టర్, ఎన్టీఆర్ అనేవాడు కొన్ని సందర్భాల్లో డైలాగ్ రైటరు. ఇలా బహుముఖమైనటువంటి ప్రజ్ఞ అయింది. అంటే సముద్రాల గారు రాసినటువంటి స్క్రిప్ట్ని కూడా రీరైట్ చేసినటువంటి సందర్భం ఉంది ఆయనకి. అంటే తనకు ఒక పర్స్పెక్టివ్ ఉంది, ఒక క్లియర్ పర్స్పెక్టివ్ ఉంది, ఓకే, ఒక క్లియర్ విజన్ ఉంది. దాని ప్రకారమే అతని సినిమాలన్నీ డిజైన్ అయినాయి. ఆ కోణంలో చూస్తే ఆయన లెగసీని కొనసాగించిన వాళ్ళు ఎవరు కనిపించరు అక్కడ. అది బాలకృష్ణ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదు. ఓకే, ఒకసారి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కొన్నిసార్లు నాకు సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడేమో అనిపిస్తుంది అనే మాట అన్నాడు. అది కూడా పాక్షిక సత్యమే. ఎన్టీఆర్ వేరు, అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ది అంటే సీనియర్ ఎన్టీఆర్ది ఒక డిఫరెంట్ ఎరా. ఆ టైంలో వాళ్ళు కొంత చదివారు, దాని మీద కథ నడిపారు, ఆ జ్ఞానం మీద కథ నడిపారు వాళ్ళు. ఆ తర్వాత ఆ కంటిన్యూటీ నడవల, ముందుకు ఏ రూపంలోనూ నడవలేదు. కాబట్టి ఆ రోజున పరిస్థితులు, ఆ రోజున వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనకి 2 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి త్రిపురనేని రామస్వామి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. మెడ్రాస్ వెళ్ళినప్పుడు యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది. ఈయన మెడ్రాస్ వెళ్ళిన సమయంలోనే పెరియార్ రామస్వామి ప్రభావం ఉంది. అందుకనే ఆయన చాలా సందర్భాల్లో డైలాగ్ వేసేవాడు ఎంజీఆర్తో, మీకొక రామస్వామి మాకొక రామస్వామి అని. సో తద్వారా ఆయనకి ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉందనే విషయం అర్థమవుతుంది. ఆయన సినిమాల్లో కూడా అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. ఆ యాంగిల్లో చూస్తే ఆయనకు వారసులు ఎవరూ లేరు. అంటే రాజకీయ రంగంలో కూడా ఆయనది డిఫరెంట్ యాంగిలే. ఆయన పొలిటికల్గా జాతీయ పార్టీలను దూరంగా పెట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్ కట్టాలి అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీల కూటమిని
కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం తపనపడి ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నవాడు ఎన్టీఆర్. అది ఇప్పటికీ సాకారం కాల. అందుకోసం కాశ్మీర్లో ఉన్నటువంటి ఫారూక్ అబ్దుల్లాని కూడా విజయవాడ తీసుకొచ్చి మాట్లాడాడు ఆయన. అలాంటి ఒక ప్రయత్నం చేశాడు. నేషనల్ ఫ్రంట్ ఆయన పుణ్యమే, ఆ తర్వాత ఏర్పడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ఆయన పుణ్యమే. విపి సింగ్ ప్రధాని అవ్వటంలో ఎన్టీఆర్ రోల్ ఉంది. సో జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర కొంచెం క్లిష్టమైనటువంటి పాత్ర, భిన్నమైనటువంటి పాత్రే అది ఎన్టీఆర్. దాన్ని కొనసాగించిన వాడు అక్కడ ఎవరూ లేరు రాజకీయాల్లో. సో ఆయన ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పింది, సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయన లెగసీని కొనసాగించిన వారు ఎవరూ లేరు. కాబట్టి ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పద్ధతిలో తను ఒక నటుడు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు, అతనికి ఒక స్టార్ స్టేటస్ ఉంది, పాన్ ఇండియా వరల్డ్ మార్కెట్ని అడ్రస్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి అతనికి. ఆ కెపాసిటీస్ మీద ఆ సినిమా నడిచిపోతుంది, వీళ్ళ ట్రోల్స్ వలన కాదు. అండ్ సినిమా పరంగా ట్రోల్స్ పక్కన పెడితే సార్, ఎందుకు టీడీపీ వాళ్ళు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు? అంటే రాజకీయ పరంగా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది కలిగిస్తాడనా, లేకుంటే ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయడం లేదనా? ఎందుకు, ఏ రీజన్ తోటి టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? రకరకాల కోణాలు ఉన్నాయి దీనిలో. లక్ష్మీ పార్వతిని ఎందుకు టార్గెట్ చేశారు ఆ రోజున అంటే, ఒక విషయం పట్టుకొస్తారు వాళ్ళు. అంటే హరికృష్ణ గారికి ఇతను ఏ విధంగా కుమారుడు అనే దగ్గర ఒక చర్చ మొదలు పెడతారు. అక్కడి నుంచి నడుస్తుంది డ్రామా. అది పక్కన పెట్టేస్తే, ఒకటి అతని వలన అంటే అతనికి ఉన్నటువంటి కెపాసిటీస్ రీత్యా అతను రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చే ఉద్దేశంలో లేడు. ఆల్రెడీ ఒకవేళ వస్తే లోకేష్తో ఇక్కడ స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది, అందుకని అతను ఆ ఏరియాలోకి రాడు. రెండోది, అతనికి ఒక ఆఫర్ వచ్చింది గతంలో, భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉంటే అనే ఆఫరు. నేరుగా అమిత్ షానే ఆయన్ని పిలిచి మాట్లాడిన సందర్భంలో అతను చెప్పింది ఇదే, అయ్యా నాకు ఒక పొలిటికల్ బ్యాగేజ్ ఉంది ఇక్కడ, సో నేను అది ఉండగా నేను ఇంకొక లైన్ తీసుకుంటే అది రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది, నాకు చాలా సుదీర్ఘమైన కెరియర్ ఉంది, నేను ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసుకోవాలని అనుకోవడం లేదు, అందుకని నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పాడు ఆయనకి. అందుకనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఆయన. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు కుమారుడిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఒక నేపథ్యం ఎంచుకున్నాడు, ఆ పద్ధతిలో కొనసాగుతోంది అది. అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఈ ఏరియాలో మళ్ళీ కొత్త గేమ్ ఆడే కండిషన్లో లేడు అతను. ఇది ఇలా నడవని, ఇది మరీ రకరకాలుగా ఇబ్బందుల పాలు అయిపోయినప్పుడు దీని గురించి ఆలోచిద్దామనే మూడ్లో ఉన్నాడు అతను. అతన్ని కొంచెం మొదటి నుంచి కూడా వీళ్ళు దూరంగానే చూస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల మీద ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బ్యాడ్ ప్రాపగాండా జరగటం నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి అతని పట్ల ఒక భిన్నమైన ధోరణే అవలంబిస్తారు. పైగా చంద్రబాబుకి రిలేటివే అతను ఒక రకంగా. ఏది హరికృష్ణ కుమారుడిగా మాత్రమే కాదు, ఆయన మేనకోడలి కుమార్తెనే ఆయన పెళ్లి చేసుకుంది. చంద్రబాబు గారి మేనకోడలు కుమార్తెనే ఆయన పెళ్లి చేసుకుంది జూనియర్ ఎన్టీఆర్. సో ఆ విధంగా ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి. ఇన్ని విధాలుగా రిలేషన్ ఉన్నప్పటికీ అతన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, హ్యాండిల్ విత్ కేర్ అనేటువంటి ప్రోడక్ట్ అది అనే విషయం చంద్రబాబుకు తెలుసు. ఓకే, అందుకని హ్యాండిల్ విత్ కేర్గానే చూస్తాడు. మొన్న ఆయన ఏపీకి విరాళం ప్రకటించినప్పుడు థ్యాంక్ యూ బావా అన్నాడుగా లోకేష్ ట్వీట్ చేసి, అలాగే చంద్రబాబు గారు కూడా ప్రస్తావించాడుగా, ఆయన ప్రస్తావన చేశాడుగా. ఆ మేరకు ఉంటారు అంతే, ఆ మేరకు మాత్రమే నడుస్తుంది అది. ఇతర ఏరియాల్లో కొంచెం అతిగా పెడితే ఏదైనా ప్రమాదం వస్తుందా అనేది ఇతని వైపు నుంచి కాదు, ఇతని మీద ఆయనకున్నటువంటి అంచనాల్లో నుంచి కలిగించే భయం అది. అదే భయం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉంది. అందుకని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు ఈ విషయాన్ని. కొంచెం దూకుడుగా అప్పుడప్పుడు ఎన్టీఆర్ మీద దాడి చేయదలుచుకుంటే చేస్తారు కూడా. అందులో భాగంగానే ఆ రోజున హెల్త్ యూనివర్సిటీ టైంలో ఓపెన్గా మైకుల ముందుకు వచ్చి మాట్లాడినా, ఇప్పుడు ఈ డైలాగ్ మీద, జాన్వీ కపూర్ డైలాగ్ మీద ట్రోల్ చేసిన
అదే ఉత్సాహంతో చేస్తున్నారు వాళ్ళు. కానీ బేబీ ఆ సినిమా విజయాన్ని ఆపే పరిస్థితి అయితే ఉండదు. అందులో కంటెంట్ ఉంటే